ట్రాన్స్కోలో రిపీట్ దందాని జ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ట్రాన్స్కోలో అత్యవసర ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే టెండర్లు పిలవకుండా రిపీట్ ఆర్డర్లు ఇవ్వాలి. అవసరమైన సామాగ్రి కొనుగోలుకు సరఫరా కాంట్రాక్ట్లు ఇవ్వచ్చు. దీన్ని సాగ్గా చేసుకుని వైసీపీ హయాంలో రిపీట్ అవినీతికి తెరదీశారు. అధికారులు తమకు నచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చేసి ట్రాన్స్కో కోట్లాది రూపాయలు గండి కొడుతున్నారు. 2020 ముందు ఏడాదికి 10 కోట్లు మాత్రం ఉండే రిపీట్ ఆర్డర్లు ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో 100 కోట్లకు చేరుకున్నాయి. 2020 నుంచి 23 వరకు సుమారు 260 కోట్ల విలువైన రిపీట్ ఆర్డర్లు ఇచ్చారు. ఆ తర్వాత కూటమి హయాంలో కూడా రిపీట్ అవినీతి కొనసాగుతూనే ఉంది. 24 నుంచి 25 వరకు సుమారు 280 కోట్లు రిపీట్ ఆర్డర్లు ఇచ్చారు. వెరసి వైసీపీ హయాంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 5 ఏళ్లలో మొత్తం 540 కోట్ల రిపీట్ ఆర్డర్లు కట్టబెట్టారు. కేవలం దోపిడీ కోసమే ట్రాన్స్కో అధికారులు రిపీట్ ఆర్డర్లను ఆశ్రయిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. 5 ఏళ్లలో 540 కోట్ల రిపీట్ ఆర్డర్లు అస్మదీయులకు కాంట్రాక్టులకు అప్పగించారు. 33 కేవీ ఫీడర్ C&R ప్యానెల్ ధరలో 1.93 లక్షల తేడా ఉంది. రిపీట్ ఆర్డర్ ధర 8.47 లక్షలు, టెండర్ ధర 6.54 లక్షలే. 33 కేవీ కెపాసిటర్ బ్యాంక్ C&R ప్యానెల్లో కూడా 2.64 లక్షల తేడా ఉంది. రిపీట్ ఆర్డర్ ధర 9.01 లక్షలు, టెండర్ ధర 6.37 లక్షలే. వీటిలోనే 1.5 కోటి దోపిడీ. ఇలాంటి రిపీట్ ఆర్డర్లు ఎన్నో అన్నటువంటిది. ఇక్కడ వైసీపీ హయాం అన్నారు, మరి ఇప్పుడు టీడీపీ హయాం అనాలి కదా. కూటమి ఎందుకు అవుతుంది? ఇందులో జనసేన చెప్తే వింటారా లేకపోతే ఇంకోటి వింటారా? బేసిక్గా సమస్య ఏంటంటే అధికారులు తింటుంటారు. అప్పుడు తింటే జగనే తిన్నట్టు, ఇప్పుడు తింటే అధికారి తిన్నట్టు. అది తేడా. జ్యోతి రాసే వార్త విషయం వార్త నిజం.